హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదామండి. యాక్చువల్లీ ఇది బుధవారం రోజు వ్లాగ్ అనమాట. సో నేను కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. అస్సలు లేవు, వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి, దానికి తోడు మంత్ ఎండ్. సో అట్లా అనమాట. సో కమింగ్ టు బ్యాక్ ఇక్కడ వచ్చేస్తే నేను ఆ రోజు నైట్ చక్కగా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట డిన్నర్ అయిపోయిన తర్వాత. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెం స్వీట్ అంటే బిస్కెట్స్ చేస్తున్నాను కదా, అవి కూడా 2 రోట్లో వేసుకొని గట్టిగా అయిపోయాయి అసలు. సో అట్లా నానబెట్టుకొని తినుకుంటూ టైంపాస్ అయిపోతుంది అని చెప్పేసి వెజిల్స్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్న పెట్టున్నాను కదా, అంటే టీ పోసి అంతవరకే పెట్టున్నాను అనమాట వ్లాగ్. సో దాని కంటిన్యూషన్ ఇది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇట్లా వెజిల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. సో ఇంకా ఈ రోజుతోని 5 డేస్ అనేది కంప్లీట్ అయిపోయినాయండి. సో అందుకని నెక్స్ట్ డే ఇక దేవుడి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రెయిన్ పడతా ఉంది, మరి ఏం చేయాలో తెలియట్లేదు. బ్లాంకెట్స్ ఉన్నాయి, తర్వాత చాప ఇవన్నీ క్లీన్ చేసుకునేది ఉండే. సో అందుకోసమని ఆలోచించుకుంటూ ఇంకా అట్లా వెజల్స్ క్లీన్ చేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను కాబట్టి సో అంత ఎక్స్పోజ్ అవ్వదు అనమాట. అట్లా ఇక దానికి తోడు ఇవన్నీ కడిగేసరికి, అంటే పిల్లలకి స్కూల్ లేదు కదా, సో అక్కడే పెట్టున్నారు. నేను కూడా ఫోర్స్ చేయను కాబట్టి కొంచెం ఒక గంట లేట్ అవుతుందేమో, బట్ ఇట్స్ ఓకే. సో అట్లా అని చెప్పేసి ఇక మొత్తం అవన్నీ షింక్లో వేసుకొని కడిగేసుకుంటున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ కూడా నేను కొంచెం వాళ్ళకి వదిలిపెట్టకుండా మొత్తం నీట్గా కడిగేసుకొని ఉంటే బాగుండేది. బట్ ఏంటి అంటే జస్ట్ అసలు ఎంతవరకు వర్క్ చేస్తారనేది కొంచెం టెస్ట్ చేద్దాం అన్నట్టుగా సో అట్లా వదిలిపెట్టున్నాను. బట్ నో ప్రాబ్లం, ఒక గంట లేట్ అయినా పోయేదేం లేదు. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ విల్ టోల్డ్ ఎందుకు అంటే ఇదే రీజను. సో వర్క్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి దట్స్ ఇట్, అంతే. సో ఇట్లా నా వెజిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని షింక్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకునేసరికి బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు నడుములు అయితే టింగ్ అంటున్నాయి అనమాట. సో అట్లుంది పరిస్థితి నాకు. అండ్ ఒక పక్క చిన్నగా పడుతూనే ఉందన్నమాట వర్షము, ఆగలేదు. మార్నింగ్ ఆగలేదు, నైట్ ఇక కొంచెం తుఫాన్ టైప్లో లాగా అట్లా పడుతూనే ఉంది వర్షము. సో చేసేది ఏం లేదు, ఏదేమైనప్పటికీ క్లీనింగ్ అయితే బరాబర్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. అందుకోసమే నైట్ ఇక మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సాధ్యమైనంత వరకు. మార్నింగ్ అసలు ఏం పెట్టుకోలేదు అట్లా. దానికి తోడు దేవుడిల్లు శుభ్రం చేయడం అనేది మార్నింగ్ అస్సలు కుదరదు. సో కౌంటర్ టాప్ వెజల్స్ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా మొహం కాళ్ళు కడుక్కొని వర్క్ అనేది పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను ఇలాగే చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే అస్సలు కుదరదు, పిల్లలు లంచ్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, నాకు కూడా వర్క్ ఉంటుంది కాబట్టి సో నేను మార్నింగ్ అయితే పెట్టుకోను. అండ్ ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లయినా చేసుకుంటాం కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. అట్లా నాకు వర్క్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నేను అస్సలు మార్నింగ్ అస్సలు పెట్టుకోను, ఎందుకంటే టైం అయిపోతూ ఉంటుంది. దానికి తోడు దేవుడిల్లు శుభ్రం చేయడం అంటే మొత్తం క్లీన్ చేయాలన్నమాట మంత్లీ. సో అట్లా ఉంటుంది కాబట్టి నేను పెట్టుకోను. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కమింగ్ టు బ్యాక్, ఇది థర్స్డే రోజు మార్నింగ్. యాక్చువల్లీ నీట్గా హెయిర్ కోమ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బయట అలుకు కడిగేసి వద్దాం అని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చాను. అండ్ ఈదురుగాలు రావడంతో హెయిర్ అంతా ఇట్లా మొత్తం పడిపోయిందనమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను, అంతే, దడుచుకోకండి, సారీ. అండ్ ఇక్కడ ఐరన్ కడాయి నైట్ క్లీన్ చేసి అట్లా పెట్టేశాను. సో తుడవని కూడా తుడవలేదు, తుడుచుంటే మేబీ జంగు పట్టకపోతుండే. సో అట్లా ట్రేలో బోర్లిచ్చి పెట్టేసరికి నీళ్ళు ఒలికిపోయి తర్వాత అది కొంచెం రస్ట్ అనేది వచ్చేసింది అనమాట. సో అది తుడవలేదు కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్తో క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి అట్లా పెట్టేశాను. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టున్నాను కదా, సో బాటిల్స్ అనేవి క్లీన్ చేయడం అనమాట. సో లిటరల్లీ నిజంగా చెప్తున్నాను, చాలా నీట్గా క్లీన్ అయిపోయాయండి బాటిల్స్ ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటే.
పిల్లలు గూడా రెగ్యులర్‌గా క్లీన్ జేసుకోరు. నేను క్లీన్ జేస్తేనే అనమాట. సో, అది సంగతి. అందుకోసం అని చెప్పేసి నేనిది యూట్యూబ్ షార్ట్‌లోనే చూసున్నాను. సో, అందుకే ఒకసారి ట్రై చేద్దాం అని జెప్పేసి బాటిల్ నార్మల్ హాట్ వాటర్‌తో కడగడం వరకే నాకు తెలుసు. సో, ఈ ప్రాసెస్ ఆఫ్ మెథడ్‌లో ఎప్పుడు కడగలేదు. బట్ ఇట్స్ వెరీ, వెరీ గుడ్ అనమాట. క్లీన్ అయిన తర్వాత చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా అనిపిచ్చాయి బాటిల్స్ అయితే. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి అండ్ కామెంట్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే లిటరల్లీ అండి నా వీడియోస్ అంత టైమ్ టేకింగ్ తీసుకొని చక్కగా చూస్తున్నందుకు వెరీ, వెరీ థ్యాంక్ యూ. అండ్ మీకు ఇంకెక్కడన్నా టాపిక్ నచ్చినట్టయితే ప్లీజ్ అది కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా ఇంకేదైనా సజెస్ట్ చేయాలన్నా, లేకపోతే అలా కాకుండా ఇలా చేయొచ్చు అని ఏమన్నా మీకేమన్నా అనిపించినా మీరు కమెంట్ చేయొచ్చు. సో, ఎంతవరకు నాకు విజిబిలిటీ ఉంటది, ఎంతవరకు తీసుకోగలనో అంతవరకు నేను ప్రయత్నం చేస్తాననమాట. సో, ఏది ఏమైనప్పటికీ మన పరిధిలో ఎంతవరకైతే మనం చేయగలమో అంతే చేస్తాం గానీ, అదర్‌వైజ్ ఎక్కువగా చేయలేం గదా! ఒపీనియన్ చెప్పడంలో తప్పు లేదు. సో, అది నేను చెప్పేది. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీకేదన్నా నచ్చితే నా వ్లాగ్స్ కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తే మాత్రము నచ్చితేనే కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, ఇట్లా వేస్ట్ అయిపోయిన రైస్ ఏదైతే ఉందో చక్కగా అది పిట్టలకి అట్లా వేసేసుకోవచ్చు పిచ్చుకలకి. అండ్ కమింగ్ టు బ్యాక్ ఇంకిక్కడ నేను బీరకాయ కూర అయితే చేసేసుకుంటున్నానండి. సో, టైం గూడా అయిపోతూ ఉంది కాబట్టి మొత్తం ఇంకా ఇల్లు గూడా మాప్ పెట్టుకునేదుంది. సో, అందుకే చకచకా చేసేసుకుంటున్నాననమాట. అట్లా. అంటే ఒక్క వెజిల్ గూడా లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకుంటేనే నాకు ఈవినింగ్ వర్క్ అనేది అయిపోతదండి. చాలా ఈజీగా అయిపోతదనమాట. సో, మళ్ళీ టీ గిన్నెలు ఇవన్నీ ఎక్కడియి అక్కడ పెట్టామనుకోండి అస్సలు కుదరదు. సో, ఆటోమేటిక్‌గా ఒక పక్క వాషింగ్ మిషన్‌లో నేను బట్టలు కూడా వేసున్నాననమాట. ఎందుకు అంటే ఇక వర్షం పడుతుంది అని జెప్పేసి అయి ఫోల్డ్ చేసి ఎన్ని రోజులని అలా పక్కన పెడతాం కదా! సో, అందుకని ఎట్లాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాష్ చేసేస్తాను. ఆరితే అయ్యే ఒక 2, 3 రోజులని చెప్పేసి. సో, అట్లా అనమాట. దానికి తోడు నేను అమావాస్యలు, పౌర్ణాలు ఇవన్నీ పట్టించుకోనండి. ఎందుకంటే ఇవన్నీ పెట్టుకొని దేవుడి రూమ్ ఇంకా కొద్ది రోజులు అలా పెట్టడం అనేది నాకు అస్సలు ఉండదు. ఇష్టమే ఉండదనమాట. సో, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఒక మంచి పని చేయడానికి అమావాస్యలు, పౌర్ణాలు, తిథులు ఇవన్నీ చూడడం అనేది నాకు అస్సలు నచ్చదు. అందులోనూ దేవుడిల్లు శుభ్రం చేయడం అనేది కొంచెం చూసుకోవడం ఓకే. ఎందుకంటే కుదిరితే ఓకే. కుదిరినప్పుడు ఏం చేస్తాం చెప్పండి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రైడే. సో, శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం కాబట్టి పెద్ద ఆర్భాటంగా చేసుకోకపోయినా నార్మల్‌గా కొంచెం మనం పూజ, పునస్కారం మన మనశ్శాంతి కోసం మనం చేసుకోవాలి కాబట్టి సో, నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకుందాం ఈవినింగ్ వచ్చాక అని చెప్పేసి ఇట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాను మార్నింగే. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చక్రాలు ఒత్తుకున్నాయండి. సో, యాక్చువల్లీ ఇది పాతదనమాట. ఇప్పుడు అది బ్లూ కలర్ లేకుండా ఉంది కదండీ! సో, అది పాతది. మా వాడు టైట్ చేసేసాడు. చక్రాలన్నీ కొనుక్కొచ్చుకొని వండుకున్న తర్వాత అది తీసి చూపిస్తున్నారు ఇంట్లో ఉందని చెప్పేసి. సో, ఈ 2 ఎక్స్‌చేంజ్ చేసేసి ఈసారి కొంచెం ఇత్తడిదే కొనుక్కోవాలి మంచిగా మా ఫ్రెండ్ వాళ్ళలాంటిది. అదైతే చాలా ఫ్రీగా అయిపోతుంది, క్విక్‌గా అయిపోతుందనమాట. సో, అట్లా ఇదంతా పక్కన పెడితే మళ్ళీ థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి యాజ్ యూజువల్ జరిగే ప్రాసెసే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. వాట్ ఈజ్ వాట్ అంటే సో, చెప్తాను. ఏంటి అంటే సో, దేశ కాలమాన పరిస్థితులు బాగలేవండి నిజంగా అసలు. సో, డిసిప్లిన్ ఉండడం ఓకే. మేనేజ్‌మెంట్ మెయింటైన్ చేయడం కూడా ఓకే. ఏంటి ఇదంతా అంటే నిన్న యాక్చువల్లీ కొంచెం వర్క్ ఉంటది కదండీ! అదే అంటే థర్స్‌డే రోజు. సో, నేనిప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అట్లా చెప్తున్నాను. సో, అయితే ఏమైంది అంటే లంచ్ బాక్స్ నేనే పెట్టాను మా పాపకి. కొంచెం టైం అయిపోతుంది గదా! అని చెప్పేసి క్విక్‌గా పెట్టేసాననమాట. పెట్టిన తర్వాత తను స్పూన్ మర్చిపోయింది యాక్చువల్లీ. నేను కూడా లంచ్ బాక్స్ మీద స్పూన్ పెట్టేయడం మర్చిపోయాను. అట్లాగే బాస్కెట్‌లో పెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మ్యామ్ చూసి స్పూన్ తెచ్చుకోలేదు. సో, ఈరోజు నువ్వు లంచ్ తినకు. హ్యాండ్‌తో అసలు తినొద్దు అని చెప్పేసి అలాగే ఉంచేసిందనమాట.
సో, ఇంటికొచ్చిన తర్వాత ఆ విషయం చెప్పినప్పుడు కళ్ళెమ్మట నీళ్ళు గిర్రని తిరిగాయి. యాక్చువల్లీ మా పిల్లలైతే మార్నింగ్ పాపం ఫుడ్ తినే టైం కూడా ఉండదు. 8కే ఎళ్ళిపోతారు. సో, ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ ఆటోలు దొరకవు. ఆ స్కూల్ పిల్లలతో పాటు ఒక ఆటో వస్తది. వేరే ఊరు నుంచి వస్తది. సో, వాళ్ళు వెళ్ళి రోడ్డు కాడ నిలబడితే ఆ స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఆటో వస్తది కాబట్టి, ఆ ఆటో ఎక్కి రోజు డైలీ చార్జెస్ కింద అతనికి ఆ అన్నకి అమౌంట్ ఇచ్చి వీళ్ళొస్తూ ఉంటారు. సో, దానికోసం ఎర్లీగా వెళ్ళాల్సొస్తది కాబట్టి 8కి ఎళ్ళిపోతారు. సో, ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నేను 2 టైమ్స్ లంచ్ బాక్స్ పెట్టాను. ఇది సెకండ్ టైమ్ స్పూన్ మిస్ అయిపోయింది. మాక్సిమం ఫ్యాకల్టీకి తెలిసుంటది. ఏ స్టూడెంట్ ఇర్రెగ్యులర్‌గా అది ఇది మర్చిపోవడము, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండడము, డ్రెస్ నీట్‌నెస్ లేకపోవడం అనేది తెలిసిపోతది కాబట్టి, సో, 1 ఆర్ 2 టైమ్స్ కాబట్టి, సెకండ్ టైమ్ కాబట్టి కొంచెం కన్సిడర్ చేస్తే నెక్స్ట్ టైమ్ తను కంటిన్యూషన్‌గా తెచ్చుకోవడమో, లేకపోతే అట్‌లీస్ట్ ఫుడ్ తిననిచ్చి తర్వాత ఫైన్ వేయడమనో ఏదో చేసుంటే బావుండేది. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఈవినింగ్ వచ్చిన తర్వాత పాప చెప్పిన తర్వాత అదే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, దేవుడు ఇల్లు శుభ్రం చేద్దాం అని చెప్పేసి కొంచెం మొహం కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యాను. సో, అట్లా అనమాట. ఫైన్ వేస్తే ఓకే. ఎందుకు అంటే మేనేజ్‌మెంట్ బావుంటే పిల్లలు బావుండట్లేదు. పిల్లలు బావుంటే మేనేజ్‌మెంట్ బావుండట్లేదు కొన్ని స్కూల్స్‌లలో. అండ్ నేనొచ్చి అడుగుతాను మా ఒకరోజు అనంటే, "అట్లా అడగొద్దు. ఇంటికి వెళ్లి చెప్తున్నావా" అనని చెప్పి అంటారు అనని చెప్పి మా పాప భయపడింది. సో, అట్‌లీస్ట్ నేను వాళ్ళతోని రోజు కొంచెం టైం స్పెండ్ చేస్తాను కాబట్టి, రాంగాల్నే నాకు ఆ మాట కన్వే చేయగలిగింది. సో, ఇయాల రేపు చెరొక పని చేసుకునే పేరెంట్స్ ఉన్నారు. సో, హడావుడిలో మర్చిపోవచ్చు. లేదు అంటే వాళ్ళకి ఓపిక లేక పిల్లలే రాసుకుంటారులే, చదువుకుంటారులే అని మళ్ళీ వచ్చి రాంగానే వాళ్ళ వర్క్‌లో పడిపోయే పేరెంట్స్ ఉన్నప్పుడు, భయపడే పిల్లలున్నప్పుడు, వాళ్ళకి చెప్పుకోలేనప్పుడు పరిస్థితి ఏంటి? ఇవాళ ఇదయింది. రేపొద్దున గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌కి డిఫరెన్స్ తెలియకుండా బిహేవ్ చేసే కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి. సో, పరిస్థితి బాగలేదు కాబట్టి పిల్లలు చెప్పుకోలేకపోతే పరిస్థితి ఏంటి? అట్‌లీస్ట్ తనని ఫుడ్ తిననిచ్చి, ఓకే. నువ్వు ఇట్లా మర్చిపోయావు. ఇది సెకండ్ టైమ్ కాబట్టి ఫైన్ కట్టు అంటే ఇట్స్ ఓకే. అట్లా కాకుండా తనని అంతసేపు పెడితే వాళ్ళ పిల్లలు తినకపోతే ఎలా అనిపిస్తది మనసుకి ఒక్కసారి ఆలోచించండి. నాకందుకే అసలు అన్నం తినాలనిపిచ్చి కూడా నేను తినలేకపోయాను. బాక్స్ రిటర్న్. సో, ఏంటి అంటే ఆ ఆలాపన, ఆ సిట్యుయేషన్ అనేది భగవంతుడు ఒక మదర్‌కే ఇచ్చున్నాడు చూడండి. స్కూల్‌లో పాప అన్నం తినకపోతే నేను తినలే ఆ రోజసలు. ఇంటికొచ్చేసరికి ఇద్దరం అన్నం తినలేదు. సో, ఎందుకో తినబుద్దయ్యి కూడా తినలేకపోయాను. ఫుడ్ అంతా అట్లాగే పెట్టేసాను నేను కూడా. సో, అట్లా అనమాట. మనసుకి చాలా బాధ అనిపిచ్చింది. అందుకే ఎవరైతే యూట్యూబ్స్ చేస్తారో, ఏదైనా కానీ ఒక పరిధి వరకే విజువలైజేషన్ చేసి, ఉన్నంతలోనే ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. రోజులు బాలేవు. పిల్లల స్కూలింగ్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళేం చేస్తున్నారు, ఎలా ఎళ్తున్నారు, ప్రతీదీ ప్రొజెక్టర్ ఏసి చూపిచ్చే అంత అవసరం లేదనేది ఇట్స్ మై ఫీలింగ్ అనమాట. సో, ఎందుకు అంటే ఎక్కడో ఉన్న దొంగ చేతికి తాళం పట్టించినట్టు అవుతది. స్పెషల్లీ కిడ్స్ అని కూడా లేదండి ఇయాల రేపు. సో, అందుకనే ప్రతీదీ విజువలైజేషన్ అనేది కరెక్ట్ కాదనేది ఇట్స్ మై ఒపీనియన్. సో, ఏంటి అంటే ఇది కూడా ఫస్ట్ టైమ్ కాబట్టి ఒకరోజు వీలు చూసుకొని వినమ్రంగా ఫ్యాకల్టీకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో, తర్వాత చూద్దాము. ఎందుకు అంటే సమ్‌టైమ్స్ అనుకోకుండా వాళ్ళకి కూడా వర్క్ ప్రెషరో ఏదో ఒకటి ఉంటది. అట్లా జరిగిపోతూ ఉంటది. బట్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ నేను మా పిల్లల్ని మాత్రం ఫ్యాకల్టీ మీద ఇది మా మ్యామ్ చెప్పలేదు, లేకపోతే మా మ్యామ్ రాయమనలేదు, ఇట్లాంటి క్వెషన్స్ మ్యామ్ కొట్టారని గానీ ఇవన్నీ చెప్పొద్దు. అస్సలు ఫ్యాకల్టీ మీద ఎటువంటి నింద చెప్పొద్దని చెప్పి నేను ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తాను. వై? బికాజ్ ఉన్న ఏ జాబ్‌లో అయినా గానీ కల్మషం లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఈక్వల్‌గా టీచ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది టీచర్ జాబేనండి. ఒక గురువే అలా తీర్చిదిద్దగలడు. గురువుకి ఎలా ఎవ్వరైనా ఒకటే. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, వీడు చదివేవాడు, వీడు చదవనివాడు ఇవన్నీ ఉండవనమాట.
సో, ఆ జాబ్ అంటే నాకిష్టం అనమాట. ఎనీవేస్ ఏదేమైనప్పటికీ ఇంకా రాంగాల్నే ఆ బాక్స్‌లో రైస్ కూడా బానే ఉందని చెప్పి అది అలా తింటుంది. సో, మనసుకైతే ఎట్లనో అనిపిచ్చింది. బట్ అందుకే చెప్తున్నాను. పిల్లల గురించి కొంచెం కేర్ తీసుకోండి. మన ఇంట్లో మన వర్క్ గాని, లేకపోతే మనం చేసేది ఏదైనా పొలం పనులు వాటెవర్ ఎంతవరకు మనం విజువలైజేషన్ చేయగలమో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వీడియోస్ అనేవి పెట్టాలండి. ప్రతీదీ విజువలైజేషన్ చేసి చూపిస్తే అది మనకే ఏదో ఒక రోజు రిటర్న్ అయిపోతూ ఉంటదనమాట. సో, కరెక్ట్ కాదు. అది ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. అంతవరకే పిల్లలు ఇంటికొచ్చి చదువుకునేటప్పుడు గానీ, వాళ్ళు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ కానీ, సో, ఇవి అంతవరకే చూపిస్తాను నేను. అందుకే పిల్లల గురించి ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయను. దట్స్ ఇట్. ముఖ్యంగా టీన్స్‌లో ఉన్న పిల్లల గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయకండి. వాళ్ళని ఒక ప్రొటెక్ట్ గ్రౌండ్‌లో చదువుకునే విధంగా మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ హావభావాలు తెలుసుకుంటూ, వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలండి. సో, ఎందుకు అంటే సిట్యుయేషన్ అస్సలు బాలేదు. అప్పటి రోజులు, ఇప్పటి రోజులు ఒకటి కాదు. సో, దేనితో కూడా కంపేర్ చేయలేము. ఈ డేని నెక్స్ట్ డేతో కూడా కంపేర్ చేయలేము. అలా మారిపోయిందనమాట సిట్యుయేషను. సో, ప్లీజ్ ఒకసారి థింక్ చేయండి. అండ్ సో, కొంతమంది బిజినెస్ పరంగా ఓన్ బిజినెస్ పెట్టినప్పుడు, ఏదన్నా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, వాటి గురించి వీడియోసు, లేకపోతే మనకి తెలిసిన వాటి మీద ఏదైనా కరెంట్ అఫైర్స్ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు, అలాంటి వీడియోస్ ఓకే. గానీ ఇట్లా డైలీ వ్లాగ్స్ కింద వ్లాగ్స్ పెట్టేటప్పుడు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, ఎంతవరకు మనం చూపిచ్చాలి అనే దాని మీద ఒక్కసారి దృష్టి పెడితే ఇట్స్ సేవ్ టైమ్ అనమాట. సో, అండ్ దానికి తోడు నేను ప్రతీదీ మార్కెటింగ్ వేలో ఆలోచించి ఒక స్కూల్ పోస్టర్ ఏసి ఇట్లా అట్లా అని కూడా చేయాలని అనుకోవడం లేదు. జస్ట్ ఆ సిట్యుయేషన్ చిన్నదే కానీ రేపొద్దున ఇంకేదన్నా ఎక్కడన్నా జరిగినా, చూసినా పిల్లలు చెప్పలేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి, ఒక్కసారి స్కూల్‌కి వెళ్ళి వాళ్ళ మ్యామ్‌తోని మాట్లాడి, తినకి వాళ్ళ మ్యామ్‌కి కాన్వర్జేషన్ కొంచెం సెటిల్డ్ అట్లా చూసుకొని వద్దామని చెప్పి చూస్తున్నాననమాట. సో, ఏదైనా గానీ కీడెంచి మేలెంచడంలో తప్పు లేదు అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ కొంచెం మనసుకి ఎట్లాగో అనిపిచ్చింది. చాలా చిన్నది కదండీ తను. మార్నింగ్ ఎప్పుడో చాయ్ చక్రాలు తిని ఎళ్ళిందనమాట. ఈవినింగ్ వచ్చేసరికి 4:45 అయిపోయింది. సో, ఆ టైం వరకు ఉంది అంటే నాకు మనసు కలిచేసింది. సో, ఇయాల రేపు మదర్‌కి కొడుకులకి, పిల్లలకి, తల్లికి ఎలాంటి రిలేషన్స్ లేకుండా పోతున్నాయి. సో, అట్‌లీస్ట్ భగవద్గీత, ఒక రామాయణం చదివించండి. మన పిల్లల భవిష్యత్తు బావుంటది. స్కూల్స్‌లో గూడా ఒక పార్ట్ ఆఫ్‌గా ఇవి వస్తే బావుంటదనేది నా ఉద్దేశము. సో, అంతకు మించి ఇంకేమీ లేదు. సో, ఫైనల్‌గా అయితే అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే సో, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. సో, ఇట్లా మార్నింగ్ అన్నీ ఉతికేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో బ్లాంకెట్స్ ఉన్నాయి. అవి ఎక్కడేయాలో తెలియక అలా పెట్టేసాననమాట. దట్స్ ఇట్. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే ఓకేనా? ధన్యవాదాలండి మరి. ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్‌గా ఐ హోప్ ఎంతవరకు అండర్‌స్టాండ్ అయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగానో ఐ డోంట్ నో అండి. మీకేమన్నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.